కొమరం భీం జిల్లాలో రెండో రోజు ఎంబీబీఎస్ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. క్లాసులకు హాజరు కాకుండా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సరైన ఫ్యాకల్టీ లేక ఇబ్బందులు పడుతున్నామని మెడికల్ స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ గదుల్లో కనీస సౌకర్యాలు లేవంటూ వాపోతున్నారు స్టూడెంట్స్. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం సభ్యులు విద్యార్థులతో చర్చలు జరుపుతున్నారు. ఫెసిలిటీస్ తోటి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకు ఫ్యాకల్టీ లేరు, ఒక బేసిక్ రిక్వైర్మెంట్స్ లేవు. జూనియర్స్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కడవర్స్ లేవు, సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి అసలు ప్రొఫెసర్స్ లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు, అసోసియేటివ్ ప్రొఫెసర్ లేరు, హెచ్ఓడీస్ లేరు. ఉన్న వాళ్ళు కూడా ఎస్ఆర్స్ తోటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోనీలే వాళ్ళతోటే అడ్జస్ట్ చేద్దామని చేస్తున్నారు. మిగతా ఉన్న వాళ్ళు కూడా పీజీ వాళ్ళు కూడా వాళ్ళు ఏం చెప్తారండి మాకు అర్థం కాదు. మాకు కావాల్సింది ఒక ఎన్ఎంసీ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఒక కాలేజ్కి ఒక ప్రొఫెసర్ ఉండాలి, ఒక హెచ్ఓడి ఉండాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండాలి, అసోసియేటివ్ ప్రొఫెసర్ ఉండాలి. వాళ్ళందరూ లేనిది అసలు కాలేజ్ ఎందుకు ఇచ్చారు సార్ మాకు అర్థం కాదు. అసలు వాళ్ళు లేనిది మాకు అసలు పాస్ పర్సెంటేజ్ ఎట్లా వస్తుంది? ఒక మంచి డాక్టర్ ఎట్లా తయారవుతారండి? మాకు కావాల్సింది ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఇంకా హెచ్ఓడి సార్స్. వాళ్ళు లేనిది ఎట్లా చదువుతామండి మేము? మాకు అసలు ఏ ఫెసిలిటీ లేదు. హాస్టల్స్ పరంగా వస్తే అయితే ఒక్కొక్క రూమ్కి 20 మెంబర్స్ 30 మెంబర్స్ అట్లా లూకేస్తున్నారు లోపలికి. వాష్రూమ్స్ లేవు, పై నుంచి రూఫ్ నుంచి వాటర్ లీక్ అవుతూ ఉంటాయి. అసలు ఎట్లా పడుకునేది, ఎట్లా చదువుకునేది? హాస్టల్స్ అనేది ప్రాపర్గా లేవు, ఒక స్టడీ రూమ్ లేదు, ఏం లేదు. ఇట్లాంటి ఫెసిలిటీస్ ఏం లేనప్పుడు మేము ఎలా చదవగలుగుతాం? ఎలా ఫ్యూచర్ డాక్టర్స్ అవ్వగలుగుతాం? ఎలా పేషెంట్స్ని ట్రీట్ చేయగలుగుతాం? అసలు అంతకెందుకు, అసలు మాకేమన్నా అయితే మాకు ఇక్కడ ట్రీట్మెంట్ చేసే డాక్టర్సే లేరు. ఏదైనా కానీ మేము మంచిర్యాలకి వెళ్ళాల్సి వస్తుంది. నిన్న ఒక అమ్మాయికి ఫిట్స్ వస్తే ఆమెకి అసలు ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్ అవైలబిలిటీ అక్కడ లేరు. ఒక మెడికల్ స్టూడెంట్ అమ్మాయి, మెడికల్ స్టూడెంట్కి ప్రాపర్ మెడికేషన్ ఇవ్వని టౌన్ ఇది. ఆమెని మంచిర్యాలకి తీసుకెళ్ళి అక్కడ సఫర్ అయ్యి ఆమె అక్కడ సఫర్ అవ్వకు. ఇక్కడ ఒక్క మెడిసిన్ లేదు, నీడిల్ లేదు, ఏ సరిగ్గా లేదు. ఏమన్నా ఉంటే నర్సెస్ చూసుకుంటారు, డాక్టర్స్ అవైలబిలిటీ ఉండదు. ఎందుకు అసలు ఇక్కడ కాలేజ్ పెట్టారు అది అర్థం కాదు. ఇంకా ఫ్యాకల్టీ వర్షన్కి వస్తే ఫ్యాకల్టీ లేరు. ఉన్న వాళ్ళు కూడా వేరే డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ మాకు వచ్చి చెప్తున్నారు, అది కూడా ఎస్ఆర్స్ ఇంకా పీజీస్ వాళ్ళు. మొత్తానికి కొమరం భీం జిల్లాలో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అయితే తీవ్ర సమస్యలను అయితే ఫేస్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరితో ఓ ప్రత్యేక బృందం చర్చలు కొనసాగుతున్నాయి. అప్డేట్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, చెప్పండి, హైయర్ ఎడ్యుకేషన్ కోసం వచ్చిన స్టూడెంట్స్ ఇంతలా ఇబ్బంది పడుతున్నారు, దీనిపైన ప్రత్యేక బృందంతో చర్చలు కూడా జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. స్టూడెంట్స్ ఏం డిమాండ్ చేస్తున్నారు అధికారులతో? ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదైతే వేరే ఆసుపత్రికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ వసతులు లేవు, కనీసం మిడిల్స్ కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. మేము ఏం నేర్చుకోవాలి, ఎవరికి వైద్యం చేసేటువంటి పరిస్థితి లేదని కూడా విద్యార్థులు అయితే ఆందోళన చెందుతూ కూడా 2 రోజుల నుంచి కూడా ఆందోళన అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పటికే కూడా ఏదైతే హైదరాబాద్ నుంచి ఒక ప్రత్యేక బృందం ఏదైతే మెడికల్ కి సంబంధించిన ప్రత్యేక బృందం వచ్చి కూడా విద్యార్థులతో అయితే చర్చలు జరుపుతూ ఉన్నది. ఈ చర్చలకు కూడా కొంత విద్యార్థులు అయితే సానుకూలంగా స్పందిస్తలేరు. ముఖ్యంగా ఏదైతే ఫ్యాకల్టీ విషయంలో కూడా ఖచ్చితంగా తమకు పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీ ఉంటేనే కూడా మేము ద్వితీయ సంవత్సరం చివరి దశకు వచ్చింది. ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీ లేకపోవడంతో కూడా మనం ఏం చదువుకోవాలి, అసలు ఏంటి మా పరిస్థితి అనేది కూడా ఆందోళనకరంగా మారిందని కూడా విద్యార్థులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితిగా ఇప్పటికే కూడా గత కొంతసేపటి నుంచి కూడా చర్చలు అయితే కొనసాగుతా ఉన్నాయి. కానీ విద్యార్థులు మాత్రం పూర్తి స్థాయిలో మొత్తం కూడా ఫ్యాకల్టీ పూర్తి స్థాయిలో ఉండాలి. కనీసము గైనకు సంబంధించి గైనకాలజిస్టు లేరు, ఏ స్థాయి డాక్టర్లు కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు లేదు. మేము అసలు కాలేజీకి వెళ్ళాలంటేనే ఇబ్బందిగా పడుతున్నాం, క్లాసులు వినాలంటే కూడా ఇబ్బంది పడుతుంది. క్లాసులు చెప్పేటువంటి వాళ్ళు లేకపోవడంతో కూడా అసలు మేము తీవ్రంగా కూడా నష్టపోతున్నాం క్లాసులు వినకాన్ని కూడా వైద్య విద్యార్థులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా విద్యార్థుల సమస్యలు పూర్తి స్థాయిలో కూడా చర్చల ద్వారా కూడా సఫలమైతేనే ఖచ్చితంగా కూడా మేము విరమిస్తాం, లేదంటే కూడా 3వ రోజు కూడా సమ్మె ఏదైతే ఆందోళన చేయడం కోసం సిద్ధమైతే కొంతమంది విద్యార్థులు తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కొమరం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా విద్యార్థులు రోడ్డుకి ఆందోళన చేయడం అయితే కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. మేము 15 డేస్ చూస్తున్నాం.